హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకు ఒకటి 174 స్క్వేర్ యార్డ్స్లో ఒకటి ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి. ఇది మనకి రోడ్కి చాలా దగ్గరలో ఉంటుంది, ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. ఓనర్స్ అర్జెంట్ రిక్వైర్మెంట్లో సేల్లో పెట్టారు. 1,80,00,000 కోట్ చేస్తున్నారు. బట్ నెగోషియబుల్, కూర్చుంటే తగ్గుతారు, ఎందుకంటే అర్జెంట్ రిక్వైర్మెంట్ కాబట్టి కూర్చుంటే తగ్గొచ్చు. టైటిల్ క్లియర్ ఉంది, మంచిగా రోడ్కి దగ్గరలో ఉంటుంది. 100 ఫీట్ రోడ్. ఎక్కడి నుంచి అంటే చెంగిచెర్లకి మనం వెళ్ళే రోడ్లో, మనకి వరంగల్ హైవే నుంచి చెంగిచెర్లకు వస్తుంటే 100 ఫీట్ నుంచి అరౌండ్ ఎయిత్ బిట్ వస్తుంది. ఇది 174 స్క్వేర్ యార్డ్స్. సో చాలా బాగుంది, నాకైతే చాలా లొకేషన్ చాలా బాగా నచ్చింది. ఒకసారి వీడియోలో కూడా క్లియర్గా చూసుకుందాము. ఒకసారి మనం చూద్దాము దీనిలో హైలైట్స్ ఏంటి అంటే, మనకి ఇన్ఫోసిస్కి ఒక 2 కిలోమీటర్స్ రేడియస్లో ఉంటుంది. మనకి వరంగల్ హైవే నుంచి ఒక 2.5 కిలోమీటర్స్ రేడియస్లో ఉంటుంది. ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి మనకి ఇక్కడ వరకు 7.5 కిలోమీటర్స్, అంతే 7.5 అరౌండ్ 8 కిలోమీటర్స్ రేడియస్లో ఉంటుంది. చాలా మంచి ప్రైమ్ లొకేషన్. ఇంకొకటి ఏంటంటే, మనకి చెంగిచెర్ల ఒకటి టెర్మినల్ పడుతుంది. సో నియర్ బై మన చెర్లపల్లి, ఆ చెర్లపల్లి నుంచి కూడా 3 కిలోమీటర్స్ రేడియస్లో ఉంటుంది. సో కనెక్టివిటీ ఎక్కడ చూసినప్పటికీ చాలా బాగుంది. సో ఇది నాకు చాలా నచ్చింది కాబట్టి నేను వీడియో మీకు వీడియో చేద్దామని చెప్పి ముందుకు వచ్చాను. ఇది నేను అప్లోడ్ చేస్తాను. సో డిస్క్రిప్షన్లో కూడా డీటెయిల్స్ ఇస్తాను. ఇక వీడియోలో కూడా క్లారిటీగా మనం చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇక్కడ చూద్దాం మనము. ఇదైతే రోడ్డు మనకి వెస్ట్ సౌత్ కార్నర్ బిట్. ఇది 30 ఫీట్ రోడ్ అవుట్ వస్తుంది. వెస్ట్ సౌత్కి కార్నర్ బిట్లో 30 ఫీట్ రోడ్డు. సో సెట్ బ్యాక్ వదిలిపెట్టి కట్టారు. సో మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఇక్కడ కింద షెటల్ చూడండి ముందు, అవి రెంట్ పర్పస్లో ఇవ్వచ్చు మనము. సో ఇది ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో అయితే రెంట్కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎందుకంటే చుట్టూ మంచి డెవలప్డ్ ఏరియా, ఇది మంచి క్రౌడ్ ఉన్న ఏరియా. ఇప్పటివరకు అయితే రెంట్కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు అని చెప్పారు. సో ఎప్పుడైనా ఫిల్ అయ్యే ఉంటుంది అన్నారు. వాటర్ సోర్స్ కూడా ఫుల్ ఉంది, సంప్ ఉంది, మున్సిపల్ వాటర్ ఉన్నాయి, బోర్ ఉంది, వాటర్ సోర్స్ కూడా చాలా బాగుంది. కింద ఇది సెట్ బ్యాక్ కూడా వదిలిపెట్టారు 3 ఫీట్స్. మనం చూస్తున్నట్టు గ్రానైట్ మార్బుల్ ఇచ్చారు కిందలో. సో మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాము. ప్రజెంట్ అయితే ఇది ఓనర్స్ ఉంటున్నారు ఇందులో ఫస్ట్ ఫ్లోర్లో. ఒకవేళ మీరు తీసుకొని ఉండాలనుకుంటే ఇందులో ఉండొచ్చు, పైన కింద రెంట్కి ఇవ్వచ్చు. సో అంత టేక్ వుడ్ యూజ్ చేశారు. పాల్ సీలింగ్, ఫుల్ ఆఫ్ పాల్ సీలింగ్. మనకి హౌస్కి ఏదైతే మేజర్గా రిక్వైర్మెంట్ ఉంటుందో అన్ని దగ్గరుండి చేయించుకున్నారు వీళ్ళైతే. సో మెటీరియల్ పరంగా కానీ ఎలాంటి కాంప్రమైజ్ అయితే ఎక్కడ కాలేదు. బ్రిక్ కూడా మనకి ఇటుక బ్రిక్ వాడారు, డస్ట్ అలాంటిది కాకుండా. ఇది మన పూజా గది మనం చూస్తున్నది. సో ఇది కిచెన్ ఏరియా. ఇది వాష్ ఏరియా. సో ఇది పైనుంచి ఒకసారి లొకేషన్. మొత్తం బెడ్రూమ్స్, హాల్ ప్రతి ఒక్కటి కూడా పాల్ సీలింగ్ తోటే ఉన్నాయి. సో వాష్రూమ్ కూడా క్లీన్గానే ఉన్నాయి. వాష్రూమ్ కూడా మనం చూడవచ్చు. ఇదండి, ఇదైతే మనకి ఒక హౌస్, ఇదైతే సేల్లో ఉంది. సో వాళ్ళకి అర్జెంట్ రిక్వైర్మెంట్లో ఉంది, సో అందుకనే సేల్ చేస్తున్నారు. వాళ్ళు ప్రైస్ కూడా నెగోషియబుల్ అని చెప్పారు. సో మనకి తెలిసినట్టుగా ఎలా ఉంటుంది, అమ్మే వాళ్ళు ఎప్పుడైనప్పటికీ కొంత ఎక్కువ వాళ్ళనుకుంటారు, కొనే వాళ్ళు కొంచెం తక్కువ వాళ్ళనుకుంటున్నారు. సో అది డిపెండ్స్ ఆన్ అవర్ మనీ. అండ్ మనకి ఇంత తక్కువ పీరియడ్లో క్లోజ్ చేసుకుంటే కొంచెం తగ్గుతుంది, ఎక్కువ పీరియడ్ అంటే కొంచెం వాళ్ళు కోట్ చేసేది అయితే అది. సో డిపెండ్స్ ఆన్ అవర్ అండర్స్టాండింగ్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ సెకండ్ ఫ్లోర్. ఇది స్లాబ్ వేసి వదిలిపెట్టారు. సో ఇక్కడ మనము ఫ్యూచర్లో ప్లాన్ చేసుకోవచ్చు. బ్రిక్ కూడా చూడండి, ఇటుక బ్రిక్ అంతా. పిల్లర్స్ కూడా స్టాండర్డ్ పిల్లర్స్, అంటే మెటీరియల్ పరంగా అయితే ఎక్కడైతే కాంప్రమైజ్ కాలేదు. చూడండి,
ప్లాన్ కూడా మంచి ప్లాన్తో కట్టారు. కార్నర్లో ఉంది కాబట్టి ఇక్కడ ప్లేస్ అయితే వేస్ట్ కాలేదు. మనకి 2 సైడ్స్ రోడ్స్ ఉంటాయి. మనకి లోన్ కూడా 90% లోన్ వస్తుంది. ఎందుకంటే టైటిల్ క్లియర్ ప్లస్ ప్రాబ్లం ఎలాంటిది లేదు. మనకి ఒకవేళ ప్రొఫైల్ బాగుంటుంది 90% లోన్ అయితే వస్తుంది. సో ఇక్కడ నుంచి మనం పైకి వెళ్దాము. ఇక్కడ కూడా స్లాబ్ వేసి వదిలిపెట్టారు. సో మన రిక్వైర్మెంట్ ఎలా ఉంటే దీన్ని అయితే అలా ప్లాన్ చేసుకోవచ్చు. పైనకి వెళ్తే టెర్రస్. సో ఇవన్నీ అయితే మనకి సెకండ్ ఫ్లోర్. ఇది పైన టాప్లో మన రెంటల్ పర్పస్లో అయితే ఇవ్వచ్చు ఒకవేళ ఓనర్స్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటే. లేదంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టి టోటల్గా కూడా రెంట్కి ఇవ్వచ్చు. ఎక్కడ కూడా ప్లేస్ అయితే వేస్ట్ కాలేదు. ప్లాన్ ప్రకారంగా బాగా కట్టారు. సో పూర్తిగా మనం పైకి వచ్చేసాము. సో ఒకసారి డ్రోన్ తోటి మనం లొకేషన్ చూద్దాము ఎక్కడ నుంచి ఎటు వరకు ఉంది అని. ఇది 100 feet. అక్కడ నుంచి ఇది హౌస్ జస్ట్ వాకబుల్ డిస్టెన్సే. ఈ లొకేషన్ నేను ఇంతకుముందు చెప్పినట్టు చెంగిచెల్ల లొకేషన్లో ఉంటుంది. ఈ చెంగిచెల్ల అంటే మనకు నియర్ బై ఏముంటాయి అని చెప్పేసి మీకు హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి చాలా వరకు ఐడియా ఉంటుంది. ఈ ఫ్యూచర్ అయితే ఇలా ఉంటుంది. మనకైతే చెర్లపల్లిలో టర్మినల్ వస్తుంది. రైల్వే స్టేషన్ వన్స్ అది కంప్లీట్ అయిపోతుంది మనకి యాక్సెస్ చాలా బాగుంటుంది. దగ్గరలో ఇన్ఫోసిస్, మన ఇటు హైవే, మనకి ఉప్పల్ నుంచి నారపల్లి వరకు స్కైవే కూడా పడుతుంది. మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. అది వన్స్ కంప్లీట్ అయిపోయినా కూడా దీనికి మంచి ఫ్యూచరే ఉంటుంది. ఇది హౌస్ పైనుంచి మనం ఒకసారి చూస్తే ఇది టోటల్ ఆర్కిటెక్చర్. అది 100 feet రోడ్. రైట్కి మనం స్ట్రైట్కి వెళ్తే మనకి వరంగల్ హైవే వస్తుంది. అరౌండ్ 2.5 kilometers అలా వస్తుంది హైవే వరకు. సో ఈ బడ్జెట్లో ఎవరైనా సెర్చ్ చేసి ఉంటే బట్టి డెఫినెట్గా డిస్క్రిప్షన్లో నెంబర్కి కాల్ చేయండి, డిస్ప్లేలో నెంబర్కి కాల్ చేయండి. సో ఇంకేమైనా మోర్ డీటెయిల్స్ కావాలనుకున్నా కూడా కాల్ చేయండి. సో ఈ ప్రాపర్టీ అయితే నేను మీకు తెచ్చాను. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కాల్ చేయండి. సో ఇదండి లొకేషన్ అయితే. ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా ఈ మా ఛానల్ వాచ్ చేస్తే డెఫినెట్గా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఉంటే షేర్ చేయండి, మనకి యూజ్ అవుతుంది. ప్రాపర్టీస్ కోసం ఎవరైనా సెర్చ్ చేస్తే వాళ్ళకి కూడా ఇది హెల్ప్ఫుల్ అయిపోతుంది. ఓకే, థ్యాంక్స్ ఫ్రెండ్స్. థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్.